ఇప్పుడు మరి అలాంటప్పుడు అది ముస్లింలకు వ్యతిరేకమైన సినిమాగా విమర్శలు వచ్చాయి చావా. అలాంటప్పుడు దానికి ఎందుకు ఈయన మ్యూజిక్ చేశాడు, కేవలం డబ్బుల కోసమే చేశాడా లేకపోతే ప్రిన్సిపల్స్ లేవా ఈయనకి అని కూడా విమర్శలు వస్తున్నాయి. సో ఇదేంటంటే ఆయనకి ఛాన్సులు ఇవ్వలేదని ఒక బాధ ఆక్రోశం కనబడుతుంది. అది ఒక దశలో ఏంటంటే ఒక దశలో ఆయన ఏలాడు ఇండియన్ మ్యూజిక్ సీన్ని, ఆయన ఏలినట్టుగా ఇంకెవరూ వెళ్ళలేదు. ఒకే ఒక పేరు మొత్తం ఇండియాలో కమర్షియల్ లేదా పాపులర్ సినిమాల్లో అందరికీ తెలిసిన పేరు మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్. అంటే తెలియని వాళ్ళు ఎవరు, చిన్నపిల్లల నుంచి ముసలి వరకు అందరికీ తెలుసు. నిజానికి ఒకప్పుడు ఆ ప్లేస్లో ఇళయరాజా ఉన్నాడు, కానీ ఇళయరాజా నార్త్లో ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇళయరాజా ఏంటంటే లోకలైజ్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆయనది, కానీ ఇతను ఏంటంటే ఫ్యూజన్ మ్యూజిక్లోకి వెళ్ళాడు. ఇంటర్నేషనల్ మ్యూజిక్ని ఇండియన్ మ్యూజిక్ని ఫ్యూజన్ చేయడంలో రెహమాన్ సక్సెస్ అయ్యాడు. అందువల్ల ఇతను నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా వెళ్ళగలగడానికి కారణం ఏంటంటే ఆ మ్యూజిక్ దీన్ని ఆయన లోకల్ నుంచి గ్లోబల్ స్థాయిలోకి తీసుకెళ్ళగలిగాడు. ఇళయరాజా అది చేయలేకపోయాడు, లోకల్ దీంట్లోనే ఉన్నాడు. ఆయనకు ఆ మేరకి ఇళయరాజాకి పేరు వచ్చింది. సో ఇళయరాజాకి కూడా ఛాన్సులు తగ్గిపోయినాయి. ఒక దశలో ఏమవుతుందంటే మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా కొంతమంది కొన్ని రోజులు వెళ్తూ ఉంటారు, ఆ తర్వాత జనాలకు బోరు కొడుతుంది, వాళ్ళు కూడా దే రిపీట్ దెమ్సెల్స్, అవే రిపీట్ చేస్తుంటారు. రిపీట్ చేసినప్పుడు కొత్త బ్లడ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అయినా అంతే, మనకి ఒకప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఇవాళ లేరు. మణి శర్మ లాంటి వాళ్ళు ఏమయ్యారు, ఇవాళ లేరు. ఈవెన్ దేవి ప్రసాద్ కూడా ఇదైపోయాడు. సో కొత్త భీమ్స్ ఇలాంటి వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. తమనికి తమిళ్లో లేదు, తమను కూడా తమిళ్ని ఆ మధ్య విమర్శించాడు. అంటే తమిళ మరి తెలుగు ఎందుకు ఓన్ చేసుకునింది. కాబట్టి ఇదంతా ఏంటంటే ఈయన బాధని ఎక్స్ప్రెస్ చేయడానికి ముస్లిం తీసుకొస్తున్నాడు. అట్లా అనుకుంటే బాలీవుడ్లో ఇప్పటికి కూడా ముగ్గురు ముస్లిం హీరోలే కదా వెళ్తున్నారు స్టార్లు. సో అమీర్ ఖాను, తర్వాత సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాను, వీళ్ళు ముగ్గురు ఖాన్ త్రయం అంటారు. ఈ ఖాన్ త్రయమే కదా ఇప్పటికీ ఇండస్ట్రీ వెళ్తున్నారు. ఇప్పటికీ టాప్ 10 ఫిల్మ్స్లో టాప్ 9 ఫిల్మ్స్లో 2 ఫిల్మ్స్ షారుఖ్ ఖాన్దే ఉంది 1000 కోట్ల సినిమాల్లో. ఇంకా 2000 కోట్ల సినిమా అయితే అమీర్ ఖాన్తో ఉంది. మరి 3 సినిమాలు వాళ్ళిద్దరికే ఎలా సాధ్యమైంది? ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా స్టార్లుగా ఎలా ఉండగలిగారు ముస్లిం మీద ఉంటే? అంటే వివక్ష ఉండదంటే అన్ని రకాల వివక్షలు ఉంటాయి, ఒక ప్లేన్లో ఉంటాయి. ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు నేను ముంబైలో ఆ మధ్య 6 నెలలు ఉంటే మా ఫ్రెండ్ ఉండేవాడు, ఎవరు మేనేజరు, అతను 100 సార్లు చెప్పుంటాను నేను తెలుగు రా బాబు తెలుగు అని. కానీ అతను పరిచయం చేసేటప్పుడు దామోజీ మద్రాసి ఆగయా అని పరిచయం చేస్తాడు. అంటే అతనికి మనం అందరం మద్రాసీలు లెక్కే అనమాట వాళ్ళకి. అటువంటి వివక్షత ఉంటుంది వాళ్ళకి. అది ఒక రకంగా రాజమౌళి దాన్ని కొంతవరకు బ్రేక్ చేయగలిగాడు. రాజమౌళి వెళ్ళినాక తెలుగు సినిమా అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి వరకు తెలుగు అనేది లేదు వాళ్ళకి, సౌత్ అంటారు. ఈవెన్ ఆర్జీవి కూడా బిగినింగ్లో ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు ఐ కేమ్ ఫ్రమ్ డౌన్ సౌత్ అనేవాడు, తెలుగు అనేవాడు కాదు. సో అలాగా మనకి తెలుగు అంటే అక్కడ వాళ్ళకి తెలియదు, సౌత్ అనేది తెలుసు. సౌత్లోకి వేసేస్తారు మొత్తం అన్ని, మలయాళం అయినా తమిళైనా సౌత్లో వేసేది. సో అదొక రకమైన వివక్షే. కానీ దాన్ని బ్రేక్ చేయగలిగాడు రాజమౌళి. దెబ్బకి ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ తెలుగు అంటే ఏంటి, కన్నడ, కేజీఎఫ్కి కన్నడ అర్థమైంది వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళకి వివిధ భాషలు వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ముస్లిం మీద కూడా లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని ఇప్పుడు హిందూ మతం పట్ల ఎక్కువ అభిమానం ఉండేవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ హిందువుల్లో ఎవరున్నారు, అది కానప్పుడు చూద్దాంలే అనుకోవచ్చు, టాలెంట్. సో ఇవన్నీ వివక్షల్ని దాటుకొని వెళ్ళగలిగిన వాళ్ళే నిలబడతారు ఎప్పుడైనా. అది రెహమాన్ సాధించేశాడు ఆల్రెడీ. ఆయన అన్ని రకాల వివక్షల్ని దాటి వెళ్ళిపోయాడు. ఆయన మీద ఏ రకమైన వివక్ష పనిచేయలేదు. ఆయన టాలెంట్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఆయనకి ఛాన్సులు రాకపోవడానికి కరెక్ట్గా ఆయన కారణాలని అన్వేషించకుండా ఇది ఉండొచ్చు, అసలే లేదని కాదు. కానీ దీనివల్ల ఆయన చావాలు ఎందుకు ఇచ్చారు? మరి చావాలో యాంటీ ముస్లిం పిల్లమని అంటున్నాం. మరి ఒక ముస్లిం మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు పిలిచారు? కాబట్టి ఇక్కడ ఆయన మరి ఫ్రస్ట్రేషన్లో చెప్పుండొచ్చు, కానీ అది వాస్తవం అయితే కాదు. ఖచ్చితంగా టాలెంట్ ఉన్నవాడికి ఇవేవి ఆంక్షలు వివక్ష అనేది పనిచేయదు. వీటన్నిటికీ అతీతంగా వెళ్ళిపోతారు. చాలామంది బోల్డ్ మంది గొప్ప వాగ్గేయకారులు ముస్లింల్లో ఉన్నారు. ఇంటర్నేషనల్గా పాపులారిటీ వచ్చింది. వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి సంబంధించి వాళ్ళని సన్మానం చేస్తున్నారు. కాబట్టి ఒక దశ వరకు అసలే ఉండదని చెప్పలేము. ప్రతి దగ్గర ప్రతి రకమైన
కులం ఉంటుంది, మతం ఉంటుంది, జెండర్ ఉంటుంది, ప్రాంతం ఉంటుంది, ఇవన్నీ పనిచేస్తాయి. కానీ వాటిని అధిగమించి ఒకసారి వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళకి అవేవి పనిచేయవు. అలాంటి కేటగిరీనే రెహమాన్ కూడా. కానీ ఆయనకి ఈ మధ్యకాలంలో తను అనుకున్న ఛాన్సులు రాకపోవడం, అంటే ఛాన్సులు వచ్చినప్పుడు ఆయన నిరూపించుకోవట్లేదు, ఆయన మ్యూజిక్ ఏం పెద్దగా ఎఫెక్ట్ రావట్లేదు ఈ మధ్యకాలంలో. అందువల్ల మళ్ళీ ఎందుకు పెడతారు ఆయన్ని? ఇప్పుడు ఇళయరాజాకి కూడా అప్పుడప్పుడు ఇస్తున్నారు, ఆయన సరిగ్గా ప్రూవ్ చేసుకోలేదు అనుకో, ఇంకొకటి ఎందుకు పిలుస్తాడు? మొన్న ఇస్తే అది బాగాలేదు కదా, మళ్ళీ ఎందుకు మనం పోవడం అనుకుంటారు కదా. రెహమాన్ పరిస్థితి కొత్త బ్లడ్, కొత్త మోడర్న్ ట్రెండ్. ఒకప్పుడు ఇళయరాజాని ఈయన బ్రేక్ చేసి వెళ్ళగలిగాడు కదా. మణిరత్నం ఒకప్పుడు ఇళయరాజాతో చేసుకున్నవాడు రోజాతో ఈయన మీదకి వెళ్ళిపోయాడు కదా, ఇళయరాజాని పక్కన పెట్టాడు కదా. మరి ఇళయరాజా నేను దళితుడు కాబట్టి నన్ను పక్కన పెట్టాడా అన్నాడా? అనలేదు కదా. దళితుడు కాబట్టి పక్కన పెట్టలేదు. ఆయన సినిమాల సెన్సిబిలిటీస్కి ఈయన బాగా సూట్ అవుతున్నాడు. అంటే నేషనల్ వైడ్గా వెళ్ళాలనుకుంటే మ్యూజిక్ కూడా అలా ఉండాలనుకున్నాడు మణిరత్నం, అలా తీసుకెళ్ళాడు. కాబట్టి ఆయన ప్రెస్టేషన్తో చెప్పుండొచ్చు, కానీ అందులో వాస్తవం అయితే కనిపించట్లేదు.